ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాము. ఇంత పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీ విషయంలో పెనుగొండ నియోజకవర్గంలో 2 జిల్లాల ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ మెడికల్ కాలేజీ పీపీ విధానం రద్దు విధానానికి హాజరైనటువంటి ఈ జన సమూహాన్ని చూసినా కూడా కూటమి నాయకులందరూ కూడా ఒక బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా 17 మెడికల్ కాలేజీగా 2019 నుంచి 24లో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేస్తే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, ఇది బాగా గుర్తుపట్టుకుని మీడియా సోదరులారా, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కేవలం 12 మెడికల్ కాలేజీలు వచ్చాయి. అంటే కేవలం 5 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధమైనటువంటి ఈ పేద ప్రజల పైన ఒక విశ్వాసం ఉందో మనం అందరూ గమనించాలి. కాబట్టి రాబో కాలంలో పీపీ విధానం అనేది మీరు ఖచ్చితంగా దాన్ని వెనక్కి తీసుకోవాలి. తీసుకోకుంటే రాబో కాలం గుణపాఠము వైఎస్ పార్టీ నాయకులు లేని పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రితో మీకు అందరూ తగిన గుణపాఠం తెలియజేస్తారని చెప్పి తెలియజేస్తారు.